హాయ్, ఈరోజు ఈజీగా పీనట్ చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ప్యాన్లో కొన్ని పల్లీలను తీసుకొని వాటిని డ్రై రోస్ట్ చేయాలి. చేశాక ఒక స్పూన్ పుట్నాల పప్పును కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసి రెండింటిని కలిపి ఫ్రై చేసుకున్నాక ఒక మిక్సీ జార్లో అయితే తీసుకోవాలి. ఆ మిక్సీ జార్లో నేను కారం గ్రీన్ చిల్లీస్ వాడాను. టేస్ట్కి సరిపోయే అంత మిరపకాయలు వేసి కొంచెం ఉప్పు వేసి అలాగే ఒక 3 to 4 పెప్పర్ కార్న్స్ వేసి గ్రైండ్ చేసుకున్నాను. పల్స్ గ్రైండ్ చేసుకోవాలి కోర్సుగా. ఇది మంచిగా పొడిలాగా అయిపోయాక మనం కొన్ని వాటర్ యాడ్ చేయాలి. ఎంత రన్నీగా మీ చట్నీ ఉండాలో దానికి తగ్గట్టు మీరు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేశాక ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ని హీట్ చేశాక ముందుగా దాంట్లో డ్రై రెడ్ చిల్లీస్ యాడ్ చేసి కొంచెం ఫ్రై చేయాలి. ఫ్రై చేసుకున్నాక దాంట్లో ఆవాలు, జీలకర్ర, పసుపు, కరివేపాకు వేసి తడక పెట్టాలి. పెట్టినాక దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పల్లీల పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఆ తడకని, ఆ పోపు ఏదైతే పెట్టామో మనం దాన్ని దీంట్లోకి వేసేయడమే. వేసేసి కలిపేస్తే మన యమ్మీ చట్నీ రెడీ అయిపోతుంది. కావాలంటే పైన కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఈ పీనట్ చట్నీ దోశతో, ఇడ్లీతో, ఉప్మాతో లేదా పెసరట్టుతో చాలా టిఫిన్స్తో చాలా బాగుంటుంది. టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. బాయ్.